సరే మోహన్ గారు, ఎస్ ఆరేపల్లి మోహన్ సార్, ఒకటి అంటే ఏపీ సీఎం జగన్ విషయంలో కూడా ఒకసారి టాలీవుడ్ పెద్దలు ఎవరు కూడా సంప్రదించిన నేపథ్యంలో కొడాలి నాని కామెంట్స్ చేశారు. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనో లేకపోతే ఇక్కడ జగన్ అనే ఒక సీఎం ఉన్నారనో టాలీవుడ్ పెద్దలు ఎవరు గుర్తించట్లేదు అనగానే చాలా మంది చార్టర్ ఫ్లైట్లో కూడా వెళ్ళి మహేష్ బాబుతో పాటు చాలా మంది వెళ్ళి కలిశారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్కి సిమిలర్గా ఇప్పుడు సిచ్యువేషన్ అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని గుర్తించడం లేదని ఒక తాపత్రయమా, లేకపోతే ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఒక అభద్రతా భావమా, దేనివల్ల ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటారు? మేడం, ప్రభుత్వాన్ని ఎవరు ఏమంటారు, ఎత్తుకునేది లేదు, దించేది లేదు. ఒక మనిషి దించితే ప్రభుత్వం యొక్క అస్తిత్వం తగ్గుతుందా? ఒక అల్లు అర్జున్ ప్రభుత్వం అస్తిత్వాన్ని తగ్గించే శక్తి ఉంటుందా? ఒక వ్యక్తికి ఉండదు. ఒక వ్యక్తి ప్రభుత్వం యొక్క అస్తిత్వాన్ని తగ్గించే శక్తిమంతుడి దేశంలో ఎవరూ లేరు. కాబట్టి ప్రభుత్వం అనేది పెద్దలు మల్లన్న గారు చెప్పినట్టు ఈ ఇండస్ట్రీ మీద ప్రభుత్వానికి ఎలాంటి టార్గెట్ లేదు, యాక్టర్ల మీద కూడా టార్గెట్ లేదు, లొంగ తీసుకోవాలని ఆలోచన లేదు. భద్రత విషయంలో కొంత విఫలమై ఇది జటిలమైన సమస్యగా మారింది అనేది కొంత వాస్తవం. కాబట్టి భద్రత విషయంలో మరి పోలీసులు ఏం చెప్తారు, మొదలే మాకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే మేము ఏర్పాటు చేసేవాళ్ళం, మాకు ఇంటిమేషన్ సరి అయిన సమయంలో రాలేదు, మేము వచ్చిన వారిని వాపసు పోమని మొదలే చెప్పినాం, పోకుండా ఆయన లోపలికి పోయినాక ఇది జరిగింది అనేది ఒకటి మాట వస్తా ఉంది. కాబట్టి భద్రతా విషయంలో జరిగిన కొన్ని లొసుగుల పట్ల ప్రభుత్వం కానీ లేదా పోలీసు కానీ ఇచ్చిన నియమం ప్రకారంగా ఆ సినిమా యాక్టర్ కానీ ఆ సెలబ్రిటీస్లు కానీ ఎవరు కానీ వినియోగించుకోవాల్సిన అవసరం ఉండే. అక్కడ ఆ తప్పిదం జరిగిందే తప్ప ముఖ్యమంత్రి గారు ఎవరినో లొంగ తీసుకోవాలని, ముఖ్యమంత్రి గారు ఎవరినో టార్గెట్ చేయాలని, ఈ యొక్క అల్లు అర్జున్ టార్గెట్ చేసి సాధించేది కూడా ప్రభుత్వానికి ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అల్లు అర్జున్ ప్రభుత్వం ముంగట ఎంత చాలా చిన్న వ్యక్తి, వ్యక్తిగా గొప్పవాడు కావచ్చు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగతంగా సెలబ్రిటీస్ కావచ్చు, పరువుడు కావచ్చు, కానీ ప్రభుత్వం దృష్టిలో ఒక ఇండస్ట్రీలో యాక్టర్ గానే చూస్తారు తప్ప ఆయనను ఏదో ఆయన కక్ష సాధింపు చేయాలనేది లేదు. కాబట్టి భద్రతా విషయంలో జరిగిన కొన్ని లొసుగుల కారణంగా ఒక తప్పిదం జరిగింది, దాన్ని సవరించాలనే ప్రయత్నం సినీ ప్రముఖులు మొదలు చేయవలసి ఉండే. అది సినీ ప్రముఖుల యొక్క పాత్ర. ఉదాహరణకు చెప్తా ఉన్నాండి, ఎంతో మంది పోయి ఆ యొక్క బాధితులను పరామర్శించిండు. మల్లన్న చెప్పినట్టు హరీష్ రావు కూడా పోయి చాలా మంది పెద్దలు పోయి పరామర్శించారు. సినిమా వాళ్ళు ఎప్పటి వరకు కూడా పోయి పరామర్శించలేదంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రని, గడబడి జరిగిందని, కోర్టుకు పోయిండని, కోర్టుకు తను పోయి అల్లు అర్జున్ పోయినాక బెయిల్ వచ్చినాక 2-3 రోజులు దీని మీద చర్చ జరిగినాక చాలా రోజుల తర్వాత కొంతమంది ప్రముఖులు పోయి పరామర్శించారు. అదే మొదలే ఒకవేళ జరిగిన తప్పిదం ఎవరి ద్వారా జరిగిందనే అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళే బాధితుడిని పరామర్శించి బాధితుని ద్వారా ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోగలిగితే ఈ వ్యవస్థ ఇంత దూరం వచ్చేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఓకే సార్, చిన్న పాజ్ తీసుకోండి, కాఫ్ వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా భద్రతా చర్యల అంశమే ప్రభుత్వం తీసుకుంటే గనక అది కంప్లీట్ గా సెక్యూరిటీకి సంబంధించిన విషయం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరన్నట్టుగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు కనుకనే ఇంతవరకు రావాల్సి వచ్చిందని. కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉన్న చోట, అసెంబ్లీ చోటే ఒక్క మాట చెప్తా, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ వస్తాడు, ఆ టైం టేబుల్ ప్రకారంగా వస్తాడు, దానికి సెక్యూరిటీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది. కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రాకు పోయిండు, ముఖ్యమంత్రి ఐషత్, అక్కడ కూడా వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే భద్రత ఏర్పాటు చేసే క్రమంలో పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారంగా అల్లు అర్జున్ రాలేదు, అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో మేము వాపస్ పొమ్మని చెప్పినా గానీ పోలేదు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానికి ఇప్పుడు కోర్టులో ఉంది, కోర్టు నిర్ణయం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీస్ ను లొంగ తీసుకొని యాక్టర్లను బెదిరించి, ఇవాళ మీరు అంటారు దిల్ రాజు గారు ఇవాళనే ఎందుకు పోయాడు, ఆయన మొన్నటిదాకా అమెరికా అటు తిరిగి వచ్చాడు, ఇప్పుడే వీలైంది కావచ్చు చైర్మన్ గా వారు పోయి ఉంటారు,
వారే టైం తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి గారికి, 10 గంటలకు వస్తామండి మీతో మాట్లాడతామని. ఈరోజు చిరంజీవి గారు రాలే, ఏదో కారణం చేత రానంత మాత్రాన చిరంజీవిని ఎట్లయితే తప్పు పట్టడం లేదో అదే రీతిలో మనం దిల్ రాజును కూడా తప్పు పట్టే అవసరం లేదు. ఇంకా నెల ముందు పెట్టేది ఉండే, నెల తర్వాత పెట్టేది ఉండేది అనేది కాదు. ఇది జరగకూడని సంఘటన జరిగింది. దీని పరిష్కారం ఎట్లా అనేది మనం ఒక సూచన చేయగలిగితే చేస్తే మంచిదనే మాట నేను చెప్పదలుచుకున్నా. కానీ ప్రభుత్వం ఏదో కక్ష కట్టింది, ఇండస్ట్రీ ఇడికి వెళ్ళిపోతుంది అని ఒకళ్ళు, యాక్టర్లు వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళి అని ఒకళ్ళు, తప్పు ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్న చెప్పిండు, కాశ్మీర్ లోయలో మంచి అందచందాలు ఉన్నాయి, సినిమా వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తానికి అప్పుడు ఇబ్బంది ఉండే, వాస్తవమే. టెర్రరిజం ఉన్నప్పుడు అది వాస్తవమే. అంటే ఒక అవకాశం కల్పించింది అక్కడ ప్రభుత్వం. ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా ప్రతి ఇండస్ట్రీని కాపాడుతుంది, అందులో సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి అవకాశాలు ఇస్తుంది అన్నమాట ఈరోజు చెప్తున్నారు కదా. నారాయణ గారు చెప్పిండ్రు, మీరు సత్యనారాయణ కూడా చెప్పారు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని. ఇక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినాక ఇక మనం ఈ డిబేట్ లో చర్చించే అంశాలు ఏముంటాయి? వ్యక్తిగతంగా మనం మాట్లాడే తప్ప ప్రభుత్వ పరంగా మంచి స్పందన ఉందని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే సార్, పోనీ ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ భేటీ ఈ మీటింగ్ ద్వారా ఏం సంకేతం పంపించినట్టు ప్రభుత్వం? ఇకపైన పొలిటికల్ లీడర్ అయినా, సినిమా సెలబ్రిటీ అయినా తమ సమావేశాల్లో ఎవరైనా నష్టపోతే గనక వారి బాధ్యత వహించాలని ఒక సంకేతం పంపించినట్టు అనుకోవచ్చా? చర్చల ద్వారా ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలే. కానీ వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నా అంటే, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా బాధ్యతగా ఉంటది. మీరు చేసే కార్యక్రమాలు మాకు మొదలు తెలియజేస్తే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా మీకు సరి అయిన భద్రత ఏర్పాటు చేస్తుందని చెప్పి ఉండవచ్చు. సేమ్ టైం అవును మేము కూడా అది పొరపాటు చేశామో చేయకుండా మేము సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం ప్రభుత్వానికి అనుకూలంగాని కాదు కానీ స్పందించి ప్రభుత్వం యొక్క నియమ నిబంధనకు లోబడి మేము పనిచేస్తామని చెప్పి ఉండవచ్చు. కానీ ఎవరు కూడా దాన్ని బయట చెప్పలే. ఈవెన్ దిల్ రాజు గారు కూడా ఏం చెప్పిండ్రు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, కొన్ని అంశాలు మేము మాట్లాడుకున్నాం అనే మాట చెప్పిండు. మరి ఈ అల్లు అర్జున్ గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు, మరి కోర్టులో ఉన్నదని మాట్లాడలేదా, వీళ్ళు మాట్లాడకూడదని మాట్లాడలేదా మనకు తెలియదు. తెలియని విషయాలను మనం డిబేట్ లో మాట్లాడడం సబబు కాదు. అంటే ఒకటి సార్, బెనిఫిట్ షోలు ఇక ఉండవని చెప్పారు. సంక్రాంతి ముంచుకొస్తోంది, మరి 100 కోట్ల రూపాయల నష్టం నిర్మాతలకైతే జరుగుతుంది అనేది అయితే స్పష్టం. మరి ఈ టైంలో వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టైనా సరే మీటింగ్ కి వెళ్తారు కదా. బెనిఫిట్ షో కావచ్చు, దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫ్ షోస్ కావచ్చు, రిలీజ్ చేసినాక 30 రోజులు నడిచే బదులు 45 రోజులు కావచ్చు, ఈ రకరకాల అంశాలన్నీ దీనికి ఒక నియమము నిబంధన ఉన్నది. అది ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్లది ఉన్నది, యాక్టర్లది ఉన్నది, ప్రభుత్వాన్ని కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తప్పక ప్రభుత్వం మీకు సహకరిస్తే తప్పక ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది, మాకు ఎవరి మీద వ్యక్తిగత పగ లేదు అనే మాట చెప్పిండు. అల్లు అర్జున్ నాకు మిత్రుడే, అందరు నాకు తెలిసినోళ్ళే కదా, నేను కూడా ఇక్కడనే ఉన్నా, నేను కూడా వీళ్ళందరి పరిచయస్తులే కాబట్టి నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా లేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన లేదా ప్రభుత్వం యొక్క భద్రత విషయంలో తప్పిదం జరిగిందా అని, ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం మీద మా టిఆర్ఎస్ పెద్దలు కానీ ఇతర పార్టీల పెద్దలు కానీ లొంగ తీసుకోవాలని ముఖ్యమంత్రి చేస్తాడు. అసలు బొమ్మ ఏంటో చూపించారని చెప్పేసి వస్తుంది. మొత్తం చూపించారు, అసలు బొమ్మ ఏంటో చూపించారు. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఒక ఇష్యూ అయింది, మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 2-3 ఇష్యూలు అయినాయి. అప్పుడు కేసీఆర్ కూడా లొంగ తీసుకొని ఏమన్నా చేసి ఉంటాడు అంటారా? తప్పు. నేనేమంటున్నా అంటే, ఫిలిం ఇండస్ట్రీ అనేది తెలంగాణలో స్థిరపడటానికి ఆనాడు పెద్ద మనిషి మర్రి చెన్నారెడ్డి గారు దీనికి బీజం పోసిన మాట వాస్తవం. తెలుగు ఇండస్ట్రీ ఆగటానికి, లేకపోతే ఇదంతా మద్రాసులు ఉండేదమ్మా. మేము కూడా స్టూడెంట్ అప్పుడు షూటింగ్లు చూడాలంటే 1-2 సార్లు మద్రాసు పోయి షూటింగే చూసినాం. కాబట్టి ఈ మద్రాసులో ఉన్న ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారు ఇక్కడ స్థిరపడేటట్టు చేసిండు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని దయచేసి ఈ విషయంలో
వ్యక్తిగతంగా బద్నాం చేయకండి. ప్రభుత్వాన్ని కూడా మీరు తప్పు పట్టే అవసరం లేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీనైనా కాపాడే ప్రయత్నం చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీని కూడా కాపాడుతుంది. మన యాక్టర్లు మనోళ్ళు వాళ్ళందరూ మనమే కాపాడుకుంటారు. తెలుగు వాళ్ళే కదా, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సినిమాలు చేస్తలేరు కదా. ఈ రాష్ట్రం దేశస్తులు తెలుగు వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మేమందరికీ సానుకూలంగా ఉంటాము, ఎవరి మీద కక్ష సాధింపు లేదు అనే మాట చెప్పిన సందర్భాన్ని దయచేసి అర్థం చేసుకోమని అందరినీ కోరుతా ఉన్నా. అంటే ఒకటి సార్, ఫైనల్ ఒకటి చెప్పండి. భేటీ అయిపోయింది, మీటింగ్ నుంచి పూర్తి సారాంశం ఏంటంటే బయటికి రాకపోయినా రేపేమైనా ప్రకటనలు ఏమైనా రావచ్చా? సీఎం గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక బెనిఫిట్ షోలు ఆపేస్తామన్నారు, సినీ ఇండస్ట్రీకి సానుకూలంగా మేలు జరిగే విధంగా ఒక డెసిషన్ ఏమైనా రావచ్చు అంటారా? కావచ్చు, మనకు తెలియదు కదా మరి రేపు ఏం జరుగుతుందని. వి కాంట్ సే నౌ. దిల్ రాజే చెప్తాడు కావచ్చు, ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ లో ఈ విషయాలు చెప్పిండని దిల్ రాజే ప్రకటన చేస్తాడు కావచ్చు, లేకపోతే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి వారే ప్రకటన చేస్తారు కావచ్చు, ముఖ్యమంత్రి చేస్తాడు కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏమంటారు, we cannot predict the things now, right sir, because right. tomorrow what will happen అంటే we cannot say now itself. కానీ నేను కోరేది ఒక్కటే, మంచి జరగాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇండస్ట్రీ కూడా బాగుండాలి, హీరోలు కూడా అంటే పాత్రధారులు ఎవరైనా ఆ పాత్రను పోషించేవారు పాత్రకు న్యాయం చేస్తున్నట్టు ఎట్లయితే చేస్తుండ్రో ముఖ్యమంత్రి గారు కూడా అందరికి న్యాయం చేస్తాడనే విశ్వాసంతో ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.